ఇప్పుడు సడన్గా 2 అంటే పరిగెళ్ళాం కదా అటు ఇటు. ఓ చాలా ప్రాబ్లం. ఎలా కనిపిస్తున్నాను నేను? పండుగ చేసుకో. ఒకటి తగ్గింది పుష్ప. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ Umeyu00. సో గాయస్, ఈ రోజు నుంచి ఒక చిన్న న్యూ బిగినింగ్. ఏం లేదు, ఈరోజు మా అన్న షాప్ ఓపెనింగ్. సామాన్లన్నీ తీసుకున్నా, పోవాలి షాప్ దగ్గరికి. ఈరోజు మీకు షాప్ ఎక్కడ అయింది మొత్తం నీట్గా చూపిస్తాం. షాప్ అంటే ఏం షాప్ అనుకుంటారు? స్టూడియో. సో వచ్చాడు మనవాడు. అయ్యా హాయ్ చెప్పా అందరికీ. నీ షాప్ ఓపెనింగ్ గురించే మాట్లాడుతా ఉన్నా మా వాళ్ళందరితో. ఏం షాప్ అంటే ఏం చిల్లర అంగడా, పంచర్ అంగడా? చెప్దాం అంటే ఇప్పుడే చెప్పేస్తే కిక్కే ఉంటుంది. ఆ కిక్లే బొక్కలేదు చెప్పవా ఏందోనా? ఇప్పుడు చెప్పం. సర్లే ఏంటి దాకా చూడండి. కొత్త షాప్ పెడుతున్నప్పుడు స్వీట్ మ్యాండేటరీ, అందుకే ఒక తీయని వేడుక చేసుకుందాం అని చెప్పి ఉత్తమ స్వీట్స్కి అయితే వచ్చాము. ఇక్కడ స్వీట్స్ హెవీగా ఉంటాయి. తీసుకుంటున్నాడు మనవాడు. మనతో ఇంకో శ్రేయోభిలాష్ కూడా జాయిన్ అయ్యాడు. సుందర్ హాయ్ చెప్పు. ఏం తీసుకున్నావు? 10 రూపీస్ ఫోన్పేలో లేవు, కాడ 10 రూపాయలు కూడా లేవు. ఏం తీసుకున్నావు? కాజు కట్లీయా? బయట ఎప్పుడైనా వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా రస్మలై అయితే తినండి. చింపేస రస్మలై కానీ అంగూర్ రస్మలై కానీ. బాసుంది కూడా బాగుంటుంది. హెవీ ఉంటాయి స్వీట్స్. ఓకేనా బ్రో, వెళ్దాం. వచ్చేసాము షాప్ దగ్గరికి. అయితే షాప్ వచ్చేసి మనం విఆర్సి దాటి వచ్చిన తర్వాత లాట్ మొబైల్స్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్. దాని పక్కన కాంప్లెక్స్ ఇది. పోదాం, ఇదే కాంప్లెక్స్ చూపిస్తా. అంటే వీడు పాత షాప్ వచ్చేసి అంత ఇదేం ఉండేది కాదు. ఇక్కడ మనకి వాష్రూమ్ కూడా ఉంది ఈ కొత్త షాప్ దగ్గర. ఆ పాత షాప్ కాడ అయితే వాష్రూమ్ గీష్రూమ్ ఏం లేదు. ఊరికే ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది ఒకవేళ వాష్రూమ్ గీష్రూమ్కి వెళ్ళాలని. ఇక్కడ మనకి ఆ ఫెసిలిటీ అయితే ఉంది. సో షాప్ అయితే ఇదే, ఈ షట్టర్. అది వచ్చేసి పక్కన రవణన్ అని చెప్పి ఇద్దరు ఉంటారనమాట షాప్లో. రవణన్న మా అన్న. నా హాయ్ చెప్పన్నా. సో ఈ దేవుడి ఫోటోలు, పువ్వులు అన్నీ తీసుకొని వచ్చాము నీట్గా. సో ఇక్కడైతే పెట్టేయాలా అవన్నీ. సో ఇదంతా షాపు. మన నైట్ వచ్చేసి మేము నీట్గా సెట్ చేసి వెళ్ళిపోయాము. సిస్టమ్ పెట్టేసుకున్నాం. ఇక్కడ ఇంకో టేబుల్ కూడా ఉంది. ఈ బీరువా కూడా అయితే నేను నైట్ పట్టుకొని వచ్చాము ఆటోలో అర్ధరాత్రి. ఇది ఓవరాల్ ఇది నేనే. అంటే 8th అనుకుంటా, ఇది 7th 8th నేనే ఇది. అప్పుడు పెట్టాము ఈ బీరువా. ఏం లేదు దీంట్లో, ఖాళీ అంతా. నైట్ ఓపెన్ చేసుకొచ్చేసాం. ఇది ఓవరాల్గా షాప్ అయితే. మన షాప్ని మనమే ఓపెన్ చేసుకున్నాం. రిబ్బన్ కటింగ్ ఏం లేదా మామూలుగా అంటే పీస్. అంటే అతను షాప్ ఓపెనింగ్కి మనల్ని చీఫ్ గెస్ట్గా పిలిచాడు, ఇన్ఫ్లుయెన్సర్ని. ఇంకా కాదనలేను కదా, అందుకని నేను. ఓకే. సో గంధం ఇది నీట్గా ఎక్కువ వద్దులే, లైట్గా వేసుకున్నాం. రోస్ వాటర్ ఫ్రేగ్రెన్స్ కోసం. ఇది కొంచెం ఫొటోస్కి అప్లై చేద్దాం. ఇట్లా కొట్టాలి. నేను కూడా కొంచెం పెట్టుకున్నాను, దానికి కూడా పెడతాను. నీకు నెక్స్ట్ ఏదో ప్రాసెస్ చెప్పింది మా అమ్మ, మర్చిపోయాను నేను. ఫ్లవర్స్ రోసెస్ ఆర్ ఎమోషన్. అంతా అయిపోయింది. రిఫ్రెషింగ్ కోసం స్మెల్, మంచి స్మెల్ కోసం ఇది ఒకటి వెలిగిస్తాం. బాగా వస్తుంది స్మెల్. ఓకే డన్. ఏం దొరక్క ఇదే దొరికింది కటింగ్ ప్లేయర్. కొడదాం దీంతో. ఇది నాకు ఎలా అలవాటు అంటే, నేను పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ హిందూ మ్యారేజెస్ తీస్తున్నా నేను. అక్కడ పంతులు గారులు కొడతా ఉంటే చూసి నేర్చుకున్నా. ఎస్, తెంగనీళ్ళు తాగుతారా? సూపర్. ఇప్పుడు చూపి, బాగుంది. నైసా? కామెంట్ చేయండి బాగుంటే. ఓకేనా? ఇప్పుడు వచ్చి ఇదంతా చేశాను కదా, ఎంత ఇస్తావు?
డబ్బులు ఎంత కొట్ట షాప్ అదంతా అలా చేసాం కదా, ఏదో ఒకటి ఇస్తాం కదా, షాప్ పెట్టాము మాకు కూడా ఏమన్నా స్వీట్సా. సరే ఏం చేస్తాం, ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కదా. దో కంగ్రాచులేషన్స్ బ్రో, బాగుంది. చాలా సింపుల్గా అయిపోయింది షాప్ ఓపెనింగ్. వేర్ ఈజ్ రిబ్బన్ కటింగ్? నేను వచ్చింది అందుకే కదా, రిబ్బన్ కట్ చేసి చేద్దామనే కదా వచ్చాను. తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఇన్వైట్ చేసినప్పుడు నువ్వు ఆ మాత్రం క్లారిటీ ఉండాలి కదా నీకు. కస్టమర్స్ని పిలువు, మా సబ్స్క్రైబర్స్కి చెప్పు షాప్కి రమ్మని. చెప్తే కదా, నీ షాప్ అడ్రస్ చెప్పు. ఎక్కడో అడ్రస్ నువ్వు చెప్పావు కదా, ఇందాక అడ్రస్ చెప్పాను. అట్లీస్ట్ నీకైనా కొంచెమైనా ఉండాలి కదా. మా సబ్స్క్రైబర్స్ మీరు మాకు ఇంత లవ్ ఇచ్చారు కదా, మా షాప్కి వచ్చేయండి. మిక్సింగ్ ఏమన్నా ఉంటే ఏంటి చేస్తారు, కొంచెం తక్కువ రేట్కే చేద్దాం, ఓకేనా? మన్సూర్ స్టూడియో అంతేనా? అయిపోయిందా? నిజంగా ఒకటి తగ్గింది పుష్ప, ఒకటి తగ్గింది. నేను అడగను ఇన్ని, షాప్ నీది, ఉండేది నువ్వు. ఎంత 10 రూపాయలా? పార్టీ కరు ఎలా కనిపిస్తున్నాను నేను? పండుగ చేసుకో. 10 రూపీస్ రీజనబుల్గా ఏంటి సార్? ఓవరాల్గా షాప్ సంగతి అయితే అది. సో అడ్రస్ అయితే చూస్తారు కదా, ఇందాక చూపించాను నేను. విఆర్సి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ముందు ఒక కాంప్లెక్స్ వస్తుంది లెఫ్ట్ సైడ్. సో పైన మిద్దె మీద షాప్ అయితే చాలా పెద్దగా చూసారు కదా మీరే, పెద్దగా బాగుంది. షాప్ అయితే బాగా చేస్తుంది, షాప్ అయితే బాగుంది. సో ఇక్కడ నాకు ఏంటంటే ఎక్కువ బెనిఫిట్ అనిపించింది. వాష్రూమ్ ఉంది, ఆడ చేయి కడుక్కోవడానికి సింక్ ఉంది, పీసు. ఇప్పుడు సడన్గా 2 అంటే పరిగెళ్ళాం కదా అటు ఇటు. చాలా ప్రాబ్లం. నాకు దానికి చాలా ఆనందంగా ఉంది. అది సింపుల్గా బ్లాగ్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇదంతా చేసిన తర్వాత నేనైతే చాలా పెద్ద మోసాన్ని ఎదుర్కొన్నాను. అంటే ఏదో ఒకటి ఇస్తారనుకున్నా, 10 రూపాయలు ఇచ్చి సర్దుకోమంటే ఏం మాట్లాడలేక సరే అన్నే కదా అని చెప్పి వదిలేసాను. లాస్ట్ ఫ్రైడే అనుకుంటా కెమెరా తీసుకున్నాము. ఈ ఫ్రైడే షాప్ ఓపెనింగు. సో దానికంటే ముందు ఫస్ట్ కెమెరా తీసుకున్నాం. దాని తర్వాత సెకండ్ వచ్చి జ్యువెలరీ కొనుక్కున్నాం. అయ్యో ఇప్పుడు వచ్చి షాపు. సో ఏందో ఫ్రైడేస్ చాలా బాగా కలిసి వస్తున్నాయి. నెక్స్ట్ ఫ్రైడే ఇతని పెళ్ళి అయిపోద్దేమో. ఐ థింక్ సో. బ్రో ఈజ్ వై నవ్వింగ్? పెళ్ళి అనగానే చిరునవ్వు వస్తుందిరా మొహం మీద. సో గాయ్స్, ఓవరాల్గా అది షాప్ సంగతి అయితే. షాప్ ఓపెనింగ్ అయితే చాలా సింపుల్గా, చాలా నీట్గా అయిపోయింది. అంత గలబా హంగామా లేకుండా. యాక్చువల్గా నాకు కూడా నచ్చదు, ఏందో రిబ్బన్ కటింగ్లు అవన్నీ ఉంటాయన్నమాట, మిక్చరు, స్వీట్లు, అదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడంతా కొత్తగా సింపుల్గా అయిపోయింది. సో అది వీడియో సంగతి అయితే. షాప్కి అయితే అందరూ విజిట్ చేయండి. ఏమైనా వర్క్స్ ఉంటే ఇవ్వండి, చాలా తక్కువ ప్రైస్లోనే చేద్దాం మాట్లాడుకుని, ఓకేనా? ఎక్కువ మీరు మా సబ్స్క్రైబర్స్, మేము అంత మీ దగ్గర అలా నో వే, ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.